చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి పునఃప్రారంభమైన వేళ రాష్ట్రం అంతా సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి రోజారెడ్డి, ఇరిగేషన్ అంటే తెలియని మంత్రి అనిల్ కుమార్, రెండో మంత్రి అదే ఇరిగేషన్ శాఖ పనిచేసిన అంబటి రాంబాబు, ఇంకా అనేక మంది ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అది వేరే సంగతి. అమరావతిలో నిన్న మోడీ గారి స్పీచ్ని కానీ, ముఖ్యమంత్రి గారి స్పీచ్ని కానీ, వారు మాట్లాడిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడకుండా అసలు పనులే మొదలు పెట్టనే అమరావతిలో దోపిడీ జరిగిపోయిందంటూ, 1000 కోట్ల దోపిడీ అంటూ అసత్య ఆరోపణలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నా వీళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఎలా బుద్ధి చెప్పాలి, వాళ్ళు అలా మాట్లాడటం కారణం ఏంటి, అసలు వీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనుషులేనా, లేదంటే బయట రాష్ట్రాల్లో బతుకుతూ కాలక్షేపానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చి రాజకీయాలు చేస్తున్నారా? ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్న వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. మీరు గమనిస్తే నిన్న అద్భుతంగా జరిగింది కార్యక్రమం అంతా. సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ప్రకటనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు, శంకుస్థాపన జరిగినాయి. ఈ సంబరాలు ప్రజలు చేసుకుంటా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రోజారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, ఇంకా చెత్త చాలామంది ఉన్నారు. వీళ్ళ చెత్త వాగుల్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ ఎవరైతే అంబటి రాంబాబు డయాఫ్రమ్ వాలు అంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అసలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి అని. ఈ విధంగా చూసుకుంటే అతను ఒక్కడే కాదు ఈ రోజున మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఎందుకు ఇదే వాళ్ళది. ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారు, లేకపోతే మోడీ గారు ఎందుకు చేస్తున్నారు, ఇవే మాటలు వస్తూ ఉంటాయి. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వీళ్ళు దాచుకోవటానికి ఇంకా రాష్ట్రంలో మిగిలిన దాన్ని వీళ్ళకి జనాలు ఎక్కడైతే ఇవ్వకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వీళ్ళ బాధ అంతా 11 పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఉన్నా కూడా అతను రాలేని పరిస్థితి. ఎందుకు రాలేదంటే మనం చెప్పుకోవచ్చు, అతను శవాల మీద రాబందుల్లాగా ఎక్కడైనా సరే శవాలు కనిపిస్తే వెళతాడు కానీ శుభకార్యాలకు రాలేడు, అతని కళ్ళతో ఆయన చూడలేడు అని. మరి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని మాటలు. అసలు చూడలేక వీళ్ళ కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు అని. ఎక్కడైనా సరే మంచి జరిగిద్ది అంటే వీళ్ళకి కడుపు మంట, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బాగుపడుతున్నారంటే వీళ్ళకి ఒళ్ళు మంట, వీళ్ళ కళ్ళు చూడలేకపోతున్నాయి, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ పిచ్చి మాటలన్నీ కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా తీర్చిదిద్దబడుతుంది, మరి ఎన్ని విధాలుగా కంపెనీలు వస్తున్నాయి ప్రతి దాని మీద. ఈ రోజున ఈ ఒక్క అమరావతే కాదండి, మనం వైజాగ్లో కంపెనీలు వస్తున్నాయి అన్న అదే మాటలు. మరి పిచ్చి మాటలన్నీ కూడా అసలు అక్కడ 99 పైసలకు రూపాయి భూమి ఇచ్చారా లేదా అనేది వదిలేస్తే దాని మీద ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేశారనేది మొన్న చూస్తే అమరావతి రైతులను ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టడమే కాకుండా అదే విధంగా మరి ఇబ్బందికి గురి చేసి ఈ రోజున వీళ్ళు ఏదో మాకు ప్రేమ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇల్లు ఉంది, నేను ఒకటే అమరావతి రాజధాని అని చెప్పేసి ఆ రోజు నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి మాట్లాడిన మాటలు. ఈ విధంగా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు ఏమని మాట్లాడాడు, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు, అక్కడ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతారు, ప్రజలను సరిగ్గా పరిపాలించరు అన్న మాటలు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే వీళ్ళ ఒళ్ళు మంట అంతా ఇంత కాదు, కళ్ళు మంట అంతా ఇంత కాదని ఈ రోజున అర్థమవుతుంది. వీళ్ళు ఒకటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని చూడలేకపోవటం ఒకటి. కూటమి ప్రభుత్వం ఇక్కడ మనం మొన్నే చెప్పుకుంటున్నాం, ముగ్గురు త్రిమూర్తుల్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద అందరూ వచ్చి చక్కగా ఒక శోభాయమానంగా ఏదైతే కార్యక్రమం జరిగిందో అది చూస్తూ వీళ్ళు ఉండలేకపోతున్నారు. వీళ్ళు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేసిన కుంభకోణాలన్నీ బయటకు రావటం, ఈ విధంగా రాష్ట్రంలో వీళ్ళు 2019 నుంచి 24 వరకు ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఇబ్బంది గురి చేశారు, ఎన్ని విధాలుగా రైతుల్ని ఇబ్బంది గురి చేశారు, ఎన్ని విధాలుగా ఒకటి కాదు రెండు కాదు మనం చూస్తే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ అలాంటి మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఎన్ని విధాలుగా ఇతను ఇబ్బంది గురి చేశారంటే మరి ఆ చిన్న అబ్బాయి 10th క్లాస్ చదువుతూ బాపట్ల అమర్నాథ్ గౌడ్ అని పెట్రోల్ బస్ సజీవ దహనం చేశారు. మరి ఆ రోజు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఏమయ్యారు, అమరావతి రైతులు ఎన్ని విధాలుగా ఇక్కట్లకు గురి చేశారు, మరి వాళ్ళందరూ ఈ రోజున ఏమయ్యారు? మరి అంబటి రాంబాబు గారు పదే మాట్లాడుతున్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పక్క జిల్లాలంతా కూడా దోచిపెట్టేసి అమరావతికి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారు పదే. అంటే ఇక్కడ ప్రతి చోట డెవలప్మెంట్ జరుగుతుంది,
ఇప్పుడు మనం చూసుకుంటే వైజాగ్ కానివ్వండి, విజయవాడ, గుంటూరు, మరి అనంతపురం, అన్ని చోట్ల కూడా చక్కగా అన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి. అన్ని విధాలా కూడా అది ఉన్నతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున చూస్తుంటే దాదాపుగా అంతకుముందు 34,000 ఎకరాలు, ఇప్పుడు 44,000 ఎకరాలు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళంతా తట్టుకోలేక ప్రాంతీయ విభేదాలను సృష్టించాలి జొట్టు. ఆ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికే 3 రాజధానులు అనే పేరుతో వీళ్ళు 3 ముక్కలాటాడారు. ఇవన్నీ చూస్తూ ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు దొంగలు, ఎవరు దొరలు అని. కాబట్టే దొంగలకు ఈ రోజున పక్కన పెట్టేసి దొరలకు పట్టాభిషేకం. అంటే మమ్మల్ని మంచిగా ఎవరు పరిపాలిస్తారు, మా కష్ట నష్టాలు ఎవరికి తెలుస్తాయి, మా ఇక్కట్లు ఎవరికి తెలుస్తాయి, మా బాధల్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారంటే వాళ్ళకి కనిపించింది విజనరీ లీడర్ 2047 విజన్తో వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు. మా కష్టాలన్నీ తీరుతాయి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది. ఎక్కడికో వైజాగో లేకపోతే బెంగళూరు, హైదరాబాదో వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసే పని లేకుండా మహారాష్ట్రలోనే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి ఎన్నో కంపెనీలని తీసుకొస్తున్నారు అనేది. ఇవన్నీ చూడలేని వీళ్ళు, వీళ్ళకి అర్థాలు తెలియని వీళ్ళు మాట్లాడితే చాలు ఏదో ఒక విషయం ఈ రోజున వీళ్ళు సమాధానం చెప్పాల్సింది దేనికంటే మద్యం కుంభకోణం ఎందుకు జరిగింది, మరి పీడిఎస్ రైస్ మాఫియా ఎందుకు జరిగింది, వీళ్ళంతా ఈ విధంగా ఇసుక ఏ విధంగా దోచుకున్నారు, వీటన్నిటికీ భూ కబ్జాలు ఏ విధంగా జరిగినాయి, ప్రతి ఒక్కదానికి మరి కొడాలి నాని అనే వ్యక్తి ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని బూతుల మయం చేసి బూతుల రాజకీయాలకు తెరదీశాడు, వీటన్నిటికీ వీళ్ళు ఆడపిల్లల మీద ఏ విధంగా అఘాయిత్యాలు జరిగినాయి, మరి రైతులను ఏ విధంగా ఇక్కట్లు గురి చేశారు, మరి దాదాపుగా మాచర్లలో చూసుకుంటే పంటలను కూడా వీళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం, పంట చెట్లను ఎన్ని మరి పండ్ల తోటలను నరికిన వైనం, ఇవన్నీ ఏమైపోయినాయి. మరి వీళ్ళు ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయారు, ఈ రోజున వీళ్ళు మైకులు ముందు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎవరైనా సమాధానం చెప్తారంటే మరి అంబటి రాంబాబు గారు చెప్పలేరు, అదేవిధంగా కొడాలి నాని గారు చెప్పలేరు. ఇప్పుడు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవ్వరూ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని ప్రజలకు అర్థమైనవి తెలిసినాయే, వాళ్ళ దారుణాలు చూసాం. మనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్త కానీ నాయకుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే గర్వంగా ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు, తలెత్తుకు మాట్లాడవచ్చు అంటున్నాడు. అదే మనం చెప్పాడు కదండి, నాకు సన్మానాలు చేయాల్సింది పోయి, మరి నాకు శాలవాలు కప్పగాల్సింది పోయి, నాకు పూలదండలు వేయాల్సింది పోయి నన్నే ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇంటింటికి నా ఫోటో పెట్టుకోండి, మరి నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నా జీవిత కథని మీరు ఇదిగా చూసుకోండి అని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి ఇవన్నీ వింటుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఆ పిచ్చి ప్రేలాపన ఎలా ఉందంటే ఖచ్చితంగా నేను దోచుకున్నాను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, మేము కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే దోచుకో, దాచుకో, పంచుకో, ఇది మా కేర్ ఆఫ్ అడ్రస్, మా వాళ్ళందరూ ఇంతే ఉంటారు, ఈ విధంగానే చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు. ఇంటింటి వాళ్ళు గడప గడపకి ఏదో ప్రోగ్రాం చేశారు. మరి ఆ రోజున ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొన్నారు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున ప్రతి పోలీస్ స్టేషన్లో మీరంటున్నట్లుగా ప్రతి చోట వీళ్ళ మీద కేసులు, మరి పోలీసులను కూడా వీళ్ళు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ వైపు తిప్పుకున్న కొంతమంది ఉన్నారు కొన్ని పోలీస్ స్టేషన్లో. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే వీళ్ళ పార్టీ పోలీస్ స్టేషనేనండి, అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనిషిని అనుకుని మనిషిలా మాట్లాడుతున్న రోజారెడ్డి పిచ్చి ప్రేలాపలని, ఆమె పిచ్చివాగుణ్ణి ఎట్లా చూస్తారు? రోజారెడ్డి ఇంకా ఆడవాళ్ళు తలదించుకునే విధంగా, ఆడవాళ్ళు స్త్రీ జాతికే కళంకం ఈవిడ, అసలు ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ హావభావాలు, ఆవిడ వేషం, అసలు ఎంత భయంకరంగా ఆవిడ మాట్లాడుతుంది అంటే ఆ రోజున మనం చూస్తే మీడియా ముందు ఎంత ఒక భయంకరమైన మాట మాట్లాడింది, నువ్వు రేప్ చేస్తావా అని. మరి అది ఎవరైనా ఒక స్త్రీ అనే మనిషి ఎవరైనా మాట్లాడతారా అంటే నిజంగా స్త్రీ జాతికే కళంకం. ఆవిడ ఇంకా మాట్లాడే మాటలు ఇంకా చూస్తూ ఉంటే ఏం మాట్లాడిద్దో ఆవిడకే తెలియదు. మనం చూసాం గోశాలకు సంబంధించి ఎంత భయంకరంగా అక్కడ ఆడంగి వెదవల్లారా అంటూ ఆవిడ సంబోధన. మరి వీళ్ళు మనం ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఏం ఆచరిస్తున్నాం, మనం ఏ విధంగా ఉన్నాం, ఒకవేళ అటువైపు చూపిస్తుందంటే మరి తప్పు లెంచువారు తమ తప్పులు ఎరగరు అన్నట్లుగా మరి ఇన్ని తప్పులు ఎంచుతున్న వీళ్ళ తప్పులేంటో వీళ్ళు ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. నిజంగా రోజారెడ్డి గారు ఈరోజు నగర్లో ఏ విధమైన మెజార్టీ వచ్చిందో తెలుసు. ఒక స్త్రీగా ఉండి కనీసం నువ్వు పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, కనీసం ఒక స్త్రీగా అయినా ఉంటే బాగుండు అని చెప్పి ఈరోజు సమాజం కోరుకుంటుంది. తిరుపతిలో జరిగిన ఘోరాలు అన్నిటి వెనకాల రోజారెడ్డి హస్తం ఉంది, ఆమె అవన్నీ చేపించిందన్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా మరి ఈ రోజున పదే తిరుపతికి సంబంధించి ఏ విషయంలో కూడా ఆవిడ తిరుపతి దేవస్థానానికి వస్తుంది. మరి మనం చూసాం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఆవిడ తిరుపతి వెళ్ళేది, ఏ విధంగా అక్కడికి వెళ్ళి టిక్కెట్లు ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు దొంగలు దోపిడీ చేశారు,
అంటే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని ఇంత అపచారాలు చేసిన వీళ్ళు ఏ విధంగా అసలు రాష్ట్రంలో ఏ విధంగా వీళ్ళు మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టంటే నిజంగా వీళ్ళకి ఏమాత్రం కూడా కొంచెం అనేది సిగ్గు అనేది ఉందా అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆవిడ అస్తమైతే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఏదైతే వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈవిడ దానికి సాక్షిభూతం. అనిల్ కుమార్ యాదవ్ కూడా అసలు ఇంకా అక్కడ మీకు ప్రాజెక్టు నిన్నే ప్రారంభోత్సవం చేశారు ప్రధానమంత్రి గారు. 1000 కోట్ల దోపిడీ జరిగిపోయింది అంటున్నాడు. అసలు అక్కడ ఉన్నదే 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అమరావతిలో. దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 1000 కోట్ల రూపాయల దోపిడీ అంటున్నాడు, అన్యాయం జరిగిపోయింది అంటున్నాడు. తెలిసి మాట్లాడుతున్నారంటారా, వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారంటారా, లేదు మేము ఇంకా జీవించే ఉన్నాం, రాజకీయాల్లో బ్రతికే ఉన్నాం అని ప్రజలకు చెప్పుకోవడానికి ఇలాంటి పిచ్చవాగుడు వాగుతున్నారంటారా? ఇక్కడ ఒకటి మీరు అంటున్నట్లుగా పార్టీని ఏ విధంగానైనా సరే జనంలో చూపించుకోవటం ఒకటి, అదేవిధంగా పార్టీ నాయకుడు దృష్టిలో పట్టడం ఒకటి, మేము కూడా మాట్లాడుతున్నాం అంటే ప్రజల్లో ఏదో ఒక విధంగా పాజిటివ్గా ఉన్నదాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళటం. మరి గతంలో చూస్తే ఎవరైతే గౌరవనీయ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా కొన్ని అక్కడ సెషన్స్ సంబంధించి వెంకయ్య నాయుడు గారికి ఆహ్వానం తీసుకెళ్తే మరి దానికి సంబంధించి తర్వాత మనకి ఎలక్షన్స్ సంబంధించి వెళ్ళలేదు, మరి అవన్నీ కార్యక్రమాలు కూడా జరగలేదు. దానికి వీళ్ళు సాక్షి ఛానల్ సాక్షిగా రాయేసుకొచ్చింది ఏంటంటే ఇదిగో ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, ఆయన సొంత ఖర్చులతో ఫ్లైట్లో వెళ్ళిన దానికి కూడా వీళ్ళు ఇట్లాంటి ప్రలాపనలు చేస్తారు. మరి ఇలాంటి వ్యక్తులు నిజంగా ఏదో ఒక మేము ఉన్నామనే ఉనికిని చాటుకోవటం కోసం పార్టీ మనం చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో పార్టీ ఆఫీస్ కూడా క్లోజ్ అయిపోయింది, అక్కడ మరి టూలెట్ బోర్డు పెట్టారు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు మేము కూడా ఉన్నాం ప్రజల్లో అనేది కేవలం వాళ్ళల్లో ఒక ఉనికి కోసమే తప్పించి ఇంకా వాళ్ళ దగ్గర ఎట్లాంటి వేరే ఇదేమి లేదు. మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించండి. అంతకుముందు మాట్లాడి ఉన్నారు కదా, అదేదో తిట్టే నోరు తిరిగే కాలు ఊరకున్నది అన్నట్లుగా ఇన్ని సంవత్సరాల నుంచి తిట్టి ఉండి మరి అదేదో విధంగా వాళ్ళు వెలబుచ్చుకోవాలి కాబట్టి ఈ విధంగా వెలబుచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అద్దె కట్టడం కూడా దండగని చెప్పి పార్టీ ఆఫీస్ ఖాళీ చేసి ఆ బోర్డు తీసుకొచ్చి తన ప్యాలెస్ గేటు పక్కన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి మేము ఇంకా రాజకీయాల్లో జీవించే ఉన్నామని చెప్పుకుంటున్న ఈ నాయకులకి అమరావతి విలువ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రజల పట్ల అభిమానం కానీ లేదు అని తేల్చి చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.